విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. మూడో రోజు తదియ రోజున అన్నపూర్ణాదేవి అవతారంలో కొలుస్తాము. ఈరోజు అమ్మవారికి గంధం రంగు వస్త్రాన్ని సమర్పిస్తాము. అమ్మవారికి సమర్పించిన లేకపోతే సువాసిని పూజ చేసి ముత్తైదులకి సమర్పించిన గంధపు రంగు చీరని సమర్పించడం శ్రేయస్కరం. సృష్టికి ఆకలిని తీర్చే అమ్మగా పూజిస్తాము. అన్నపూర్ణాదేవి అంటే మన సృష్టి అంతటికి ఆకలిని తీర్చే తల్లి అని అర్థము. ఈ అన్నపూర్ణాదేవి అవతారం రోజున దధ్యాన్నము అంటే పెరుగన్నం నివేదన చేస్తాము. అన్నపూర్ణాదేవి అవతారానికి సంబంధించి పురాణ గాథ చూద్దాము. పూర్వం కాశీనగరంలో ఒకనాడు శివుడు పార్వతి వాగ్వివాదం ఆడుకుంటూ ఆహారంతో సహా అన్నీ మాయే అని అన్నాడు. అనేసరికి భక్తులు ఆకలి తీర్చే అమ్మ కదా ఆవిడకి ఆ మాట నచ్చక కోపంతో కాశీనగరాన్ని వదిలి వెళ్ళిపోతుందట. వెళ్ళిపోతే ఆ కాశీనగరంలో కరువు కాటకాలు వచ్చేస్తాయట. ప్రజలంతా ఆకలితో అలమటించిపోతూ ఉంటారట. తల్లి మనసు కదా ఆవిడది, వచ్చి అన్నపూర్ణాదేవి అవతారంలో వచ్చి అందరికీ ఆకలిని తీర్చి అన్నం వడ్డించి అందరికీ ఆకలిని తీరుస్తుందట. ఆవిడ వచ్చి అందరి ఆకలిని తీర్చేసరికి అప్పుడు ఆహారం యొక్క ప్రాముఖ్యతని గుర్తించిన శివుడే వచ్చి అన్నపూర్ణాదేవి దగ్గర భిక్ష తీసుకున్నాడు అని చిన్న పురాణ గాథ. అలాంటి ఈ అమ్మవారిని పూజించడం వల్ల మన బుద్ధి తేజోమయం అవుతుందిట, జ్ఞానశక్తి పెరుగుతుందిట. పరమేశ్వరుడికి సైతం భిక్ష పెట్టిన అమ్మ అవడం వల్ల ఈవిడ్ని కొలవడం వల్ల మన జీవితాల్లో లోటు అనేది ఉండదని చెప్తారు. కనుక ఈ శరన్నవరాత్రుల్లో మూడో రోజు తదియ రోజున అన్నపూర్ణాదేవి అవతారంలో అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల మనకి జీవితంలో ఏ లోటు లేకుండా సంపూర్ణంగా ఉంటుంది.